పర్మిషన్ ఇవ్వండి, పైనకి వెళ్తాం, వాళ్ళకి చెప్పండి, ఒక్కసారి చెప్తే మేము కనీసం ఉంటుంది కదా, పైనకి వెళ్ళే అవకాశం అది కరెక్టే సార్. వాళ్ళు ఆరోపిస్తున్నారు, వాళ్ళ ఆరోపణలకు మీరు చెప్పాలి కదా, కనీసం పైనకి వెళ్ళే అవకాశం ఇవ్వండి. ఇక్కడ కదా సార్, పైనకి వెళ్ళే అవకాశం ఇవ్వండి అంటున్నాం. మరి పైనకి వెళ్తాము, వాళ్ళేమో ఆపేస్తున్నారు. అక్కడ ఎంతసేపు ఉండాలి పైన సార్? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వాళ్ళేమో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు తీస్తున్నారు? లోగో ఎందుకు తీస్తున్నారు? మేము అడుగుతున్నాం సమాధానం. దేనికి తీస్తున్నారు మీరు? ఏం చూస్తలేము. వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పండి, చెప్పండి సమాధానం. పద పైన పోదాం, నడు. పైనకి వెళ్ళే అవకాశం వాళ్ళు ఇస్తలేరు. లోగో మొత్తం కూడా నెట్టేస్తున్నారు. మీడియాకి పర్మిషన్ లేదంటున్నారు. ఇక్కడ వాళ్ళు చేస్తారు, చేస్తే ఏంటి ఇప్పుడు అని క్వశ్చన్ చేస్తున్నారు. అంటే వాళ్ళ ఆవేదన ఎవరికి పట్టింపు లేదు, ఇక్కడ వాళ్ళ బాధ ఎవరికి పట్టింపు లేదు. ఇక్కడ పోలీసులు ఎలా న్యాయం జరిపించారు? ఇక్కడ అర్థం అవుతలేదా? ఇక్కడ చూస్తున్నంతా కూడా వాళ్ళకి చనిపోయిన తోటి కానిస్టేబుల్ ఉన్నటి వారికి తనతో పాటుగా వాళ్ళందరితో పాటుగా ఉద్యోగం చేస్తున్న వ్యక్తే కదా, ఆయనకి రక్షణ ఇవ్వాల్సింది పోయి ఈ రోజు ఆయన చావుకి ఎవరైతే కారణమేరో వాళ్ళకు రక్షణ ఇస్తున్నారో అసలు ఎందుకు ఇంత గోప్యంగా ఉంచాల్సి వస్తుంది? నిజంగానే చేసుకుని బలవన్మరణమే అయితే ఎందుకు ఈ రోజు ఆయనతో పాటుగా పనిచేసే పోలీసులే ఆయన చావుని కప్పు పెడుతున్నారు? ఒకసారి అడగండి. ఎస్, ఖచ్చితంగా కూడా ఇక్కడ చాలా అంటే చాలా గూడుపుటాని అయితే జరుగుతూ ఉంది. కుట్రలు అనేటివి జరుగుతూ ఉన్నాయి అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది మనోజ్ ఇక్కడ. ఎందుకంటే ఒక కానిస్టేబుల్ ఇక్కడ చనిపోయింది, వాళ్ళ తోటి కానిస్టేబుల్ ఇక్కడ చనిపోయింది. అలాంటిది ఇక్కడ పర్మిషన్ లేదంటారు, వాళ్ళ ఆవేదనతోటి మాకు అవసరం లేదంటున్నారు, సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు, దర్యాప్తు కొనసాగిస్తున్నాము అంటున్నారు. వారు చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పండి అంటే అవసరం లేదంటున్నారు. అంటే ఇలాంటి సమాధానం చెప్తా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము. వాళ్ళు ఎంతసేపు ఇక్కడ ధర్నా చేసినా వాళ్ళకి న్యాయం జరగదు, జరిపించలేరు అనేది కూడా క్లియర్ కట్ గా తెలుస్తూ ఉంది. ఇక్కడ ఒక్కసారి తెలుసుకుందాం సార్. లోపలికి వెళ్ళి అడిగాం మేము, అడిగితే ఏమంటున్నారంటే వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పండి అంటే చెప్పాల్సిన అవసరం మాకు లేదు అంటున్నారు. ఎవరు చెప్తున్నారు? డీసీపీ గారు చెప్తున్నారా? చెప్పాలి కదా. సంబంధానికి వెళ్తే లోపల ఎవరు లేరు. ఇది మహమ్మాటికి కుల వివక్ష హత్య అనేది ఇక ఏసీబీ గారు వెంటనే సస్పెండ్ చేయాలి. అప్పటిదాకా లేసే ప్రసక్తే లేదు. లేని ఏడలా గంట నిర్బంధం చేస్తాం. లేని పక్షాలు ఒక్కొక్క ఆఫీసర్ ప్రసక్తే లేదు. కావాలంటే దీన్ని సిబిఐ కేసు ఎంక్వైరీ చేయాల్సిందే. దీన్ని సిబిఐ డీజీపీ గారు సమాధానం చెప్పాల్సిందే. గంట సేపు నుంచి సిపి గారు రావట్లేదు, ఏసీబీ గారు రావట్లేదు, డీజీపీ గారు రావట్లేదు. ఇంకెవరు వస్తారు? లెక్క లేదా? హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావాలి. ఇక్కడ సమాధానం వారు చెప్తారేమో, ఇక్కడ పోలీసు వాళ్ళు చెప్పే సమాధానం కాదు. రాష్ట్ర హోంమంత్రి రావాలి, రాష్ట్ర డీజీపీ రావాలి, సమాధానం చెప్పాలి. పోలీస్ స్టేషన్లో ఈ విధమైనటువంటి దారుణటువంటి చూపించే ప్రయత్నం చేయండి అంటే మరి ఇప్పటిదా డెడ్ బాడీని ఎందుకు చూపించట్లేదు? సూసైడ్ నోట్ ఎందుకు చూపించడం లేదు? ఆ అబ్బాయి ఆ కానిస్టేబుల్ ఒక మొబైల్ ఫోన్ ఎందుకు చూపించట్లేదు? మరి పోలీస్ వ్యవస్థనే కదా, పోలీస్ వ్యవస్థ పారదర్శక ఎందుకు వహించట్లేదు? మరి సీసీ కెమెరాలు పని చేయట్లేదా? ఒక పోలీసులకి ఇంత అన్యాయం జరుగుతుండే ఎందుకు స్పందిస్తలేరు? సిపి మేడం గారు ఎట్టుపోయారు. 12 గంటలు వాళ్ళు ఆ రకమైన నిర్లక్ష్యం చేస్తారు. ఎందుకంటే చనిపోయింది గిరిజనుడు కదా, గిరిజనుడు కాబట్టి ఆ నిర్లక్ష్యం చేస్తారు. దాంట్లో మా కొత్తగా ఏం లేదు. ఈ సమాధానం కూడా తెలవాలి. ఒక గిరిజన కానిస్టేబుల్ చనిపోయింది కాబట్టి వాళ్ళు అంటే సమాధానం ఇస్తాడు. ఎవరు నిర్లక్ష్యమైన సమాధానం ఏది చూపించాల్సిన అవసరం లేదు. మీరు కాదు, ఎవరు వచ్చేసి అంతే చేస్తారు. డ్రైవర్ కదా, గిరిజనుడు కాబట్టి అంతే తీసుకొస్తారు అంతే. వాళ్ళు మరి ఇంత అన్యాయం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్ గేట్ ఎందుకు మూస్తా ఉన్నారు పోలీసు వాళ్ళు? ఇంత అన్యాయం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్లో ఎందుకు గేట్లు మూస్తా ఉన్నారు? గేట్లో పని చేయమని చెప్పు, గేట్లో పని చేయమని చెప్పండి. దయచేసి తప్పు జరిగినప్పుడు గేట్లో పని చేయమని చెప్పండి. ఒకసారి కెమెరా తిప్పండి. పోలీస్ స్టేషన్ గేట్ మమ్మల్ని ఎందుకు కట్టుకుంటా ఉన్నారు? అన్యాయం జరిగినప్పుడు మమ్మల్ని ఎందుకు కట్టుకుంటా ఉన్నారు? దయచేసి పోలీస్ గేట్. ఇక్కడ ఒక కానిస్టేబుల్ ప్రభుత్వ ఉద్యోగం పోలీసు వాళ్ళే ఈ పోలీసులు ఇంత దారుణం జరుగుతుండే ఇంకా పోలీస్ స్టేషన్ ఎందుకు? మనకి
ఒకటింత ధరం జరుగుతాయి. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? అసలు కదా సార్ ఒక విషయం అడుగుతున్నాము, ఒక విషయము ఇప్పుడు కానిస్టేబుల్ ఇక్కడ అవునండి, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా, మరి వీళ్ళు కూడా వాళ్ళకి ఇదిగా లేరు. ఒకటి ఏంటంటే కూడా పోలీసులేమో ఒక పక్క మరి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని అంటున్నారు, ఓ పక్కనేమో లీడర్లు వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటూ ఉన్నారు. ఇదంతా కూడా ఓ పక్క మరి పోలీసుల వర్షన్ ఏమో లేదు, మేము అక్కడ ఇన్సిడెంట్ జరిగిన చోట మేము వెళ్ళనియము, పర్మిషన్ లేదు, చూడనియము అని అంటున్నారు. ఓ పక్క చూస్తే వీళ్ళేమో కుటుంబ సభ్యులు వాళ్ళంతా కూడా ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు, వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి వాళ్ళకి సమాధానం చెప్పండి అని అంటే కూడా ఇక్కడ మాత్రం వాళ్ళు సమాధానం చెప్పే వీలైతే కనిపించట్లేదు. అదే విధంగా కూడా ఇక్కడ మొత్తంగా కూడా మేము ఇప్పుడు చెప్పము, తర్వాతే మాట్లాడతాము, ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది అని అంటున్నారు. చూస్తున్నాం ఇక్కడ డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది, చూడండి మరి ఇదంతా కూడా. మీకే నష్టం. ఏం చేస్తారో లాఠీ చార్జ్ చేస్తారా, కేసులు పెడతారా? ఎస్, వీళ్ళు వాళ్ళు చేస్తున్న డిమాండ్స్ కూడా ఒకటే. మరి ఇక్కడ డీసీపీ సార్ ఖచ్చితంగా రావాలి ఇక్కడికి, అలాగే సిపి మేడం రావాలి, వచ్చేంత వరకు మా నిరసన మొత్తం కూడా. ఏం చెప్తున్నారు సార్ వీళ్ళు? ఒక్కసారి వాళ్ళు మాట్లాడేది కూడా వినిపిస్తాను నేను. ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన అన్ని నేను రాసుకున్నా, మీరు నాకు ఒక 6 విషయాలు ఉన్నాయి నా దగ్గర. 6 విషయాలు చెప్పి నేను రాసుకున్నా, ఇది ఆఫీసర్లకు చెప్పిన, పైన సిపి మేడం దగ్గర కూడా చెప్పిన. మీరే చెప్పురే నేను ఏం చెప్పినానంటే ఓకే ఈ విషయాలు మీరు ఏం చెప్తున్నారు అనేది నేను రాసుకున్నా. మీరు ఒక 6 విషయాలు చెప్పారు, మీరు చెప్పినే కొత్త విషయాలు కాదు. ఇప్పుడు ఇక్కడ బ్లడ్ కనబడ్డది అని అన్నారు, దాని విషయం కూడా రాసుకున్నా. దానికి ఒక క్లారిఫికేషన్ ఉన్నది, పిఎం రిపోర్ట్ వస్తుంది, ఆ పిఎం రిపోర్ట్లో బ్లడ్ ఎందుకు వచ్చింది, అది గోర్కెళ్ళి బ్లడ్ వచ్చింది అని కనబడుతుంది, అది తేలిపోతుంది ఎందుకు వచ్చింది అనేది. తర్వాత సీసీ కెమెరా ఎందుకు పనిచేస్తలేదు అన్నారు, కనిపెడతారు టెక్నీషియన్ వచ్చి, ఎందుకు పనిచేస్తలేదు, ఎప్పటి నుంచి పనిచేస్తలేదు అది చూసుకుంటారు. ఓకే, ఈ రెస్పాన్సిబుల్ పర్సన్ మీద యాక్షన్ తీసుకోవాలన్నారు, ఆ రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరో ఎంక్వైరీ చేస్తారు, ఎంక్వైరీ పడుతుంది, దాని మీద ప్రతి డెత్ మీద ఎంక్వైరీ ఉంటుంది, ఆ ఎంక్వైరీ ఆఫీసర్ ఎంక్వైరీ తెలుస్తాడు. తర్వాత ఈ డెడ్ బాడీ ఎందుకు షిఫ్ట్ చేసిరు అని అడిగినరు, అది మనిషి ప్రాణం ఉన్నాడా, సిపిఆర్ చేస్తే బతుకుతారా, ఈ మనిషి ప్రాణాన్ని కొన ప్రాణం ఏమన్నా ఉంటే బతికించే ప్రయత్నంలో ఉంటుంది, దాని ప్రకారం షిఫ్ట్ చేస్తారు, దాంట్లో తప్పేం లేదు అది. తర్వాత సూసైడ్ నోట్ ఏమైనా ఉన్నదా అని అడిగినరు, సూసైడ్ నోట్ అది కాదు, సూసైడ్ నోట్ కాదు, తన ఒక అప్లికేషన్ రాసుకున్నాడట, నాకు ఈ డ్యూటీ వద్దు నేను వేరే డ్యూటీకి పోతా అని. కానీ నాకైతే ఇవ్వలేదు అది, నేను ఇక్కడ ఇన్ఛార్జ్ ఆఫీసర్నే, నాకు ఇవ్వలేదు. ఏసీపీ అయితే వేకెంట్ ఉంది, ఏసీపీ పైన నేను, నా పైన డీసీపీ మేడం, నాకైతే ఎప్పుడు ఇవ్వలేదు అది, తన దగ్గరే ఉన్నదని తెలిసింది. దాంట్లో ఏం రాసుకున్నాడో నేను చూస్తాం దాంట్లో, ఒకవేళ ఒకటి ఇది. తర్వాత కంపెన్సేషన్ అవి అని అంటున్నారు, తనకి ఏ రూపాయి కంపెన్సేషన్ ఎలిజిబిలిటీ ఉన్నా కూడా పక్క 100% వస్తుంది. ఆయన చనిపోయిన ఆయన మా ఫ్యామిలీ మెంబరు, ఆయనకి ఏం కావాలన్నా మేము ఇస్తాము, ఆయన కంపాషనేట్ గవర్నమెంట్స్లో జాబ్ వస్తుందా ఫ్యామిలీ మెంబర్స్ ఏంది చెప్పు. కింది ఉద్యోగుల మీద, కింది కులాల మీద జరుగుతున్నటువంటి వివక్షత మీద మొత్తం వ్యవస్థ, ఈ ప్రభుత్వం మొత్తం సిబిఐ విచారణ జరపాలని మేము ప్రధానంగా చెప్పింది అది బెనిఫిట్స్ గవర్నమెంట్ ఎట్లా ఇస్తుంది. ఏడీసీపీ గారు, గవర్నమెంట్ ఒక ఉద్యోగి తమ్ముడు గవర్నమెంట్ ఉద్యోగి ఒక నిమిషం అన్నా ఒక్క నిమిషం అన్నా, ఓ సాయనా అన్నా, ఒక ఉద్యోగి రిటైర్మెంట్ రోజు, ఓ అయ్యా డైవర్ట్ చేయకడా, ఒక ఉద్యోగి రిటైర్మెంట్ రోజు సాయంత్రం చనిపోయినా బెనిఫిట్స్ ఆగవు, రిటైర్మెంట్ సాయంత్రం చనిపోయినా, ఇది తెలుసు కదా. ఈ కొత్త మా చెవులో పూలు పెట్టకరి, మేము గిరిజనులు కదా అని చూపించిన వివక్షత చాలు. లోపల పోతే రక్తం ఎందుకు వచ్చింది చూస్తాను పోతే పోనీయారు మీ వాళ్ళు. సీసీ కెమెరాలు మా గిరిజన సంచి రోజే సీసీ కెమెరాలు పనిచేయవు, మా ఉద్యోగుల మీద ఈ దాడులు జరుగుతున్నాయి, ఈ ఒత్తిళ్లు ఉన్నాయి, ఎందుకు ఏమైనా తాగి